ఈ ఏడాది చివరి నాటికి 2 లక్షల 2 పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. బడ్జెట్పై సాధారణ చర్చ సందర్భంగా పలు అంశాలపై స్పందించిన సీఎం విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గొర్రెలు, చేపలు పెంచేవారు మనుషులు కారా అని ప్రశ్నించిన కేసీఆర్, పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాకే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి, ఎంబీసీల కోసం కార్యాచరణ ప్రకటించినట్లు స్పష్టం చేశారు. మిషన్ భగీరథ పూర్తయ్యాక ప్రజల నుంచి కొంతమేర డబ్బు వసూలు చేస్తామని, ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాక ఉచిత విద్యుత్ అంతగా అవసరం ఉండబోదని కూడా తెలిపారు. ప్రజల ద్వారా ఎన్నికైన తమ ప్రభుత్వంపై విపక్షాలకు అక్కసెందుకని ప్రశ్నించిన కేసీఆర్, వచ్చే ఎన్నికల్లో ఇంకా ఎక్కువ సీట్లు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. 2017-18 బడ్జెట్ అంకెల గారడీ అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఆర్థిక మేధావులతో చర్చించాకే బడ్జెట్ తయారు చేశామన్న ఆయన గందరగోళం సృష్టించవద్దని హితవు పలికారు. బడాయి బడ్జెట్ ప్రవేశపెట్టే విధానం మొత్తం ఇండియాలో ఉండే 29 రాష్ట్రాలకు ఇదే కథ. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇదే కథ. అక్యురేట్ గా ప్రతి రూపాయి లెక్క ఉండదు. లాస్ట్ టైం 1,12,000 కోట్ల పైచలకు చేరుకున్నాం. వాస్తవానికి మేము అనుకున్న 1,07,000. ఈ సంవత్సరం మినిమం 1,25,000 ప్లేస్లో పోయేటువంటి పరిస్థితులు నెట్ మనీ ఖర్చు అయ్యేది. ఈ రకంగా ముందుకు పోయేదాన్ని అన్ని రాష్ట్రాల్లో ఉండేదాన్ని ఇక్కడేదో అసమంజసంగా జరుగుతున్నట్టు మన కొత్త రాష్ట్రాన్ని మనమే శపించకండి. ఏదో పడితే చెప్తే నమ్మే పరిస్థితులు లేరు. బూమరాంగ్ కూడా అవుతుంది, రివర్స్ కూడా అవుతుంది. మనకు ఓపిక కావాలా? ప్రభుత్వాన్ని పనిచేయని ఉత్తమమైన సలహాలు చెప్పండి. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారనే విమర్శలు అర్ధరహితమని ఆక్షేపించారు. మావో ఆధ్వర్యంలో విప్లవం సాధించిన చైనా ఆ కమ్యూనిస్టు సిద్ధాంతం పనికి మారిందని దాన్ని పక్కన పెట్టి ప్రపంచం మొత్తానికి వాకిలు తెరిచి ఈ రోజు అమెరికాను కూడా డామినేట్ చేసే స్థాయికి పోయింది. $11 lakh trillion వాళ్ళ ఎకానమీ ఈ రోజు. ఎందుకు ఆ పాత పద్ధతిని పాతరేసింది కాబట్టి. అదే పద్ధతిలో ఈ రోజు దేశ ప్రధాని మోడీ గారు కూడా అదే మాకు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రికి మేము పోయినప్పుడు నిజంగా అనుకున్న అభివృద్ధి జరగాలంటే మనం ఇంత జంపు తీసుకుంటే కాదు, ఇంత జంపు తీసుకోవాలని వాళ్ళ నాయకుడే ప్రధానమంత్రి గారు చెప్తారు. అదే మేం చేస్తుంటే అప్పు తెచ్చిండ్రు, అప్పు తెచ్చి మంచికి ఇంత అప్పు ఉంటుంది, ఎట్లా పేమెంట్ అయితే ఉంటుందో మళ్ళీ మనకి ఎలిజిబిలిటీ వస్తూ ఉంటుంది. సో డైనమిక్ సిచ్యువేషన్. అన్నిటికీ రెవెన్యూ మోడల్స్ ఉంటాయండి. సంక్షేమంలో స్కాలర్షిప్ ఇత్తనం దానికి రెవెన్యూ మోడల్ ఉంటుందా? దవాఖానలో ఇంజక్షన్లు ఇత్తనం, మందులు ఇత్తనం దానికి రెవెన్యూ మోడల్ ఉంటుందా? ఇప్పటిదాకా మన రాష్ట్రంలో మంచినీటి వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ప్రజలను మనం ట్యాక్స్ అడిగే, డబ్బులు అడిగే పరిస్థితులు లేము. మొత్తం స్కీమ్ సెటిల్ అయిపోయి బ్రహ్మాండంగా వచ్చిన తర్వాత అప్పుడు ప్రజలనే విశ్వాసంలోకి తీసుకొని ఇంత పెద్ద నిర్వహణ ఉంది, దీనికి ఇంత డబ్బు ఉంది, దీనికి లోన్ ఇంత కట్టాల్సి ఉందని చెప్పి అప్పుడు కొంత ఛార్జీ విధిస్తారు అధ్యక్ష. గతంలో కరెంటు కోతలు వస్తుంటే, లో వోల్టేజ్ వస్తుంటే, మోటార్లు కాలిపోతుంటే ప్రజలు అడిగి డబ్బులు కావాలంటే కడతామండి, బిల్లు కావాలంటే పడేస్తాం, మాకు క్వాలిటీ పవర్ ఇవ్వండి అన్నారు. కాబట్టి ఇది ఈ రోజుకి చెప్పేది కాదు. ప్రతిదానికి రెవెన్యూ స్కీమ్ ఇప్పుడు చెప్పరు. కులవృత్తుల ప్రోత్సాహంపై విపక్షాలు వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదన్న ముఖ్యమంత్రి, యాదవులకు గొర్రెల పంపిణీలో కేంద్రం భాగస్వామ్యం లేనిలేదన్నారు. చిన్న జీవాల అభివృద్ధి పథకం కింద 390 కోట్లు ఈ యొక్క ఎన్సీడీసీ నుంచి మన రాష్ట్రానికి వస్తా ఉంది. ఇప్పుడు బడ్జెట్ మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది చెప్తున్నాను నేను. ఎన్సీడీసీ అని వారు అదే చెప్తున్నారు. దట్ ఈస్ ఎ మియర్ బ్యాంక్. 10.3% ఇంట్రెస్ట్ లో తెచ్చే అప్పు తప్ప దానిలో కేంద్రం లేదు. మేము ఇంప్లిమెంట్ చేసే స్కీము 4,000 కోట్ల రూపాయలదండి. మొత్తం గొర్రెల మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ యావత్తు దేశానికి పెట్టిందే 180 కోట్లు 29 రాష్ట్రాలకు. ఇక దానిలో కేంద్రం ఎక్కడ ఉందండి? మళ్ళా కూడా చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వంది ఏ కాన కూడా లేదు. ఇది పూర్తి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పెట్టే ఇది. చిన్నారెడ్డి గారు గౌరవనీయులు వారు నాకు మిత్రులు వెటకారం చేస్తున్నారు. ఎర్రజొన్నలు, సన్న బియ్యం, చేప పిల్లలు, గొర్రె పిల్లలు. చేప పిల్లలు, గొర్రె పిల్లలు దాటి మనుషులు గారు అధ్యక్ష. తాయిలాలు ఎలక్షన్ల కోసం కాదండి, రాష్ట్రం ఆర్థికంగా బలపడడం కోసం. ఆస్ట్రేలియాలో ఎంత భూమి ఉన్నదో ప్రపంచంలో ఏ దేశంలో లేనంత భూమి ఉన్నది. తక్కువ జనాభా ఉన్నారు, ఎక్కడ చూసినా గొర్రెలు కాసుకోవచ్చు. కానీ మన భూమిలో ఎన్ని గొర్రెలు కాస్తామో అంచనా వేయండి. దట్స్ ఆల్. ఎందుకంటే మాట్లాడితే అక్కసు. వీఆర్ ఓటెడ్ టు పవర్ ఫుల్ 5 years అండ్ దేర్ ఇస్ నాట్ గోయింగ్ టు బి అడ్వాన్స్డ్ ప్రీపోన్డ్ ఎలక్షన్. మేము సక్రమంగా పనిచేస్తున్నామని భావన మాకుంది. మాకు ఇప్పుడు వచ్చిన దాంతో ఇంకా చాలా ఎక్కువ సీట్లు వస్తాయని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. కాబట్టి మాకేం రంది లేదండి. ఈ సంవత్సరం చివరికల్లా రాష్ట్రంలో 2 లక్షల మేర 2 పడక గదుల ఇళ్లు నిర్మించకపోతే ఓట్లు అడగబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాకు కట్టే ఇష్టం లేకనో లేకపోతే నిధుల కొరతనో ఉండి కాదండి. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కాంట్రాక్టర్లు ఈ వైపు రాలే. ఈ మధ్యనే ప్రభుత్వం మేము చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక 30,000 ఇండ్ల నిర్మాణం జరుగుతా ఉంది. ఈ సంవత్సరాంతానికి హైదరాబాద్ నగరంలో 1,00,000 ఇండ్లు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా 1,00,000 ఇండ్లు, 2 లక్షల ఇండ్లు నిర్మించి తీరుతాం. 2 లక్షల ఇండ్లు నిర్మించకపోతే ప్రజల దగ్గర ఓట్లు అడగం. బ్యాంక్ కావాల్సిన అక్కర్లేదు. ఆల్రెడీ దాని స్పీడ్ అందుకున్నది. దీనిలో ఏదో లబ్ధి పొందామని మీరు అనుకుంటున్నారు కానీ మీరు అది కూడా పొందలేరు. మీ ఆశలు వమ్మే అయితే. వీల్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ 2 lakh houses by end of this year. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్ష భేటీకి సమయం ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారన్న కేసీఆర్, ఎన్నికలు ముగిసినందున మళ్లీ ప్రధాని కార్యాలయాన్ని సంప్రదిస్తామని చెప్పారు. అఖిలపక్షం అజెండాలో ఎస్సీ వర్గీకరణతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశాన్ని చేరుస్తామన్నారు.